అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. ఇంకో వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసాను. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ బటన్, నా కంటెంట్ నచ్చితే తప్పకుండా చేసుకోండి. బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా నొక్కితే కనుక ఏమవుతుందంటే నేను వీడియో పెట్టగానే మీకు తెలుస్తుంది. సో మీరు వెంటనే చూడగలుగుతారు. సో ఏంటంటే నేను కొంచెం ఈ వింటర్ కదా, వింటర్కి తగ్గట్టుగా నా రొటీన్ ఎలా ఉంటుందన్నది ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అసలు చలి చాలా ఎక్కువగా ఉందండి ఇక్కడైతే. సో దానివల్ల కొంచెం రొటీన్ అన్నది కొంచెం వెదర్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, అసలు నైట్ పడుకోవడానికి కింద ఒక బ్లాంకెట్, పైన ఒక బ్లాంకెట్, రూమ్ తలుపులు, వింటర్కి తగ్గట్టు కర్టెన్స్ ఇవన్నీ మార్చుకుని అట్లా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే బయట ఉన్న చలిగాలంతా ఇంట్లోకి వచ్చేస్తే ఇంక అసలు ఎక్కడ కూర్చున్నా ముడుచు కూర్చుని శరీరం బిగుసిగిపోయినట్టు అయిపోతూ ఉంటుందన్నమాట. వింటర్కి తగ్గట్టు క్లోత్స్, బయటికి వెళ్ళేటప్పుడు ఒకటి, ఇంట్లో ఉన్నప్పుడు ఒకటి, రెగ్యులర్గా వింటర్ క్లోత్స్ అదివి కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో అనిపిస్తుంది ఏముంటుందిలే వింటర్కి అంత చెమటది పట్టదు కదా అని అనిపిస్తుంది. బట్ అమ్మో, వింటర్ క్లోత్స్ అయితే మాత్రం ఈ కుక్కబాబు ఉన్నాడు కదా, వాడి కోట్ అంతా షడ్ అయిపోయి అసలు బట్టల నిండా అంటుకొని, కార్పెట్ నిండా అంటుకొని, సోఫాలకి అది అంటుకుంటుంది. కొంచెం ఎందుకో వాడిది కోట్ షడ్ అవుతుంది, ఒకసారి వెట్కి చూపించాలి. సో ఈరోజు ఇల్లంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్లో ఉప్మా చేశానమాట. ఉప్మా కూడా ఇప్పుడు వింటర్లో వెజిటబుల్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ఏ వెజిటబుల్ అయినా చాలా తాజాగా, లీఫీ వెజిటబుల్స్ కూడా మనకి 365 డేస్ దొరికినట్టు ఇక్కడ అన్ని రోజులు దొరకవు. సో ఏ వెజిటబుల్స్ ఎప్పుడు దొరకాలో అన్నది సీజనల్గా ఉంటాయన్నమాట ఇక్కడ. సో వింటర్లో మాత్రం లీఫీ వెజిటబుల్స్, మటరు, గాజర్ ఇలాంటివన్నీ కూడా చాలా బాగా దొరుకుతాయి. ఇవన్నీ వేసి నేను ఉప్మా చేశానన్నమాట. ఉప్మా కూడా కొంచెం మా అబ్బాయికి చాలా ఇష్టం. ఇలా లూజ్గా చక్కగా అన్ని వెజిటబుల్స్ వేసి నెయ్యి వేసి తింటే చాలా బాగుంటుంది. జ్యూస్లోనేమో కీను ఉంటుంది కదా, కీను అంటే ఆరెంజ్లోనే కొంచెం సాలిడ్గా ఉంటుంది, బాగా ఎక్కువ జ్యూస్ వస్తుంది అనమాట. కీను అండ్ బీట్రూట్ జ్యూస్ చేశాను. ఈ జ్యూస్ కూడా నేను బయట పెట్టి, ఫ్రూట్స్ బయట పెట్టి వాటిని జ్యూస్ చేస్తూ ఉంటానన్నమాట. ఒక్కొక్కసారి తాగే ముందు లిటిల్గా లూక్ వామ్ వాటర్ కలిపి మిక్స్ చేసి తాగుతూ ఉంటాం, వితౌట్ షుగర్ అనమాట. సో నేను అలా జ్యూస్ చేశాను. గ్రీన్ చట్నీతోటి ఉప్మా అయితే తినేసాం. చాలా చలిగా ఉంది కదా, వేడివేడిగా అలా బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే భలే అనిపించింది. ఆ తర్వాత కిచెన్ అంతా కూడా మామూలుగా రొటీన్లో లాగానే అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఈరోజు యాక్చువల్లీ కొంచెం పని పెట్టుకున్నాను. అండ్ హెడ్కి బాగా మసాజ్ చేసుకుందాం. జుట్టు కూడా చాలా బాగుంటుంది వింటర్లో. ఇక్కడ వెదర్కి తగ్గట్టుగా మన స్కిన్ రొటీను, హెయిర్ రొటీను అట్లాంటివన్నీ ఉండాలి. అండ్ ఉంటే కనుక ఏమవుతుందంటే దాని గ్లో ఎక్కువ అవుతుందన్నమాట. స్కిన్ అయితే చాలా అదో రకంగా అయిపోతుంది, డ్రైగా చాలా బిగుసుకుపోయినట్టు. బట్ హెయిర్ మాత్రం చాలా బాగుంటుంది. సో దానికి తగ్గట్టుగా నేను ఇంట్లోనే హెయిర్ ఆయిల్ అది ప్రిపేర్ చేసుకుంటాను కదా. సో హెయిర్ ఆయిల్ అది బాగా పెట్టుకుని మసాజ్ చేసుకుంటే కనుక లూజ్ హెయిర్ అది వదులుకున్నా చాలా బాగుంటుంది. సో అందుకే బాగా వేడి చేసుకుని ఆ ఆయిల్ అంతా అప్లై చేసుకున్న తర్వాత మొత్తం మసాజ్ చేసుకుంటున్నాను అనమాట. హెయిర్ కేర్ రొటీను అండ్ స్కిన్ కేర్ రొటీను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి నా టాపిక్తో రిలేట్ అవుతారనమాట. యాక్చువల్లీ మనం ఏజ్ చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా కొన్ని అలవాట్లు మనం అలా కంటిన్యూ చేసుకుంటూ వస్తే కనుక ఏజ్ ఎక్కువైన తర్వాత కూడా ఆ అలవాట్ల వల్ల స్కిన్ కానీ జుట్టు కానీ చాలా బాగుంటాయి. ఎక్స్టర్నల్గా ఎన్ని మనం ఇట్లాంటివన్నీ చేసినా కానీ ఇంటేక్ ఫుడ్ కూడా మంచిగా ఉండాలి. సో నా హెయిర్ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ చాలామంది అడుగుతూ ఉంటారు కూడా, న్యాచురల్ హెయిరా లేకపోతే డై వేసుకున్నావా అనేసి. నేను రెగ్యులర్గా కూడా ఆయిల్ అప్లై చేసుకున్నా, ఊరికే ఏదో అప్లై చేసేసామా, స్నానం చేసి వచ్చామా అని అన్నట్టు కాకుండా చక్కగా మసాజ్ చేసుకుంటూ మనం ఆయిల్ అప్లై చేసుకునే ఆయిల్ని కూడా చక్కగా అన్ని రకాలు వేసి కాచి పెట్టుకుంటానమాట. సో దానివల్ల సిరి హెయిర్ కూడా చాలా బాగుంటుంది. సిరిని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఇలా నేను హెయిర్ కేర్ అయితే కంటిన్యూ ఎప్పటి నుంచో ఫాలో అవుతూ రావడం వల్ల నా హెయిర్ చాలా బాగుంది.
ఇంకా స్కిన్ కేర్ అంటారా, వింటర్లో అయితే చాలా రఫ్గా అయిపోతూ ఉంటుంది, స్కిన్ ముడుచుకుపోయినట్టు బాగా డ్రైగా రెగ్యులర్గా అయిపోతూ ఉంటుంది. అందుకే వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఆలివ్ ఆయిల్ పెట్టుకుంటూ ఉంటాను. సో దానివల్ల కొంచెం అంత బిగుసుగా లేకుండా రిలాక్స్గా ఉంటుంది. రెగ్యులర్గా అయితే మాయిశ్చరైజర్ స్నానం చేసి వచ్చిన తర్వాత రాసుకుంటాం కదా, సో అలా. తర్వాత ఇదంతా కూడా డ్రెస్సింగ్ టేబుల్ అంతా కూడా చాలా ఎక్కువ మెస్సీగా అయిపోయింది అనమాట. అంటే రెగ్యులర్గా కూడా నేను ఇలా అరేంజ్ చేస్తూ ఉంటాను, చూసుకుంటూ ఉంటాను, సర్దేస్తూ ఉంటాను అనమాట. డీప్ క్లీనింగ్ అంటే 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి చేస్తూ ఉంటాం, డీక్లటర్ కూడా చేస్తూ ఉంటాం. అయితే మొన్న దీపావళి టైంలో నేను ఈ నెయిల్ పాలిష్లు అవి కూడా తీయలేదు. ఇంకా క్రీములు, ఈ మేకప్కి సంబంధించిన కిట్ అంతా కూడా కొంచెం మనం రెగ్యులర్గా తీస్తూ ఉంటే కొన్ని మిస్ప్లేస్ అయిపోతూ ఉంటాయి కదా, అంటే పెట్టాల్సిన ప్లేస్లో కాకుండా ఒకసారి హడావుడిగా కూడా అక్కడ పెట్టేస్తూ ఉంటాం. సో అలా కొంచెం అవి ఇవి స్కాటర్డ్గా అయిపోతే అవన్నీ తీసి సర్దేస్తున్నాను అనమాట. సో సర్దేసిన తర్వాత నేను రెగ్యులర్గా కూడా ఏం చేస్తూ ఉంటానంటే ఈ వైప్ తీసుకొని చిన్న ప్లేసెస్లో కూడా డస్ట్ అది పేరుకుపోతూ ఉంటుంది. ఇంకా ఈ డ్రెస్సింగ్ ఏరియా అంటే మనకి జుట్టుకు సంబంధించి ఆ చిన్న డస్ట్ అంతా ఉండిపోతుంది కదా, అవంతా కూడా ఈ వైప్తో క్లీన్ చేసేస్తూ ఉంటాను. అప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటే కనుక, ఇప్పుడైతే హెడ్కి ఆయిల్ పెట్టుకున్నాయి కదా, ఆయిల్ అప్లై చేసుకున్నందుకు అదంతా చక్క మొత్తం జుట్టు అంతా పెనిట్రేట్ అవ్వడానికి టైం పడుతుంది కదా. సో మసాజ్ చేసినందుకు ఒక 2 గంటలు అలా వదిలేస్తే బాగుంటుంది కదా. ఈ లోపులో నేను ఇంట్లో చిన్న పనులు అవి చేసుకుంటూ వస్తానన్నమాట. సో ఇలా డ్రెస్సింగ్ అంతా ఈరోజు మొత్తం క్లీన్గా సర్దేసి ఇవంతా కూడా ఎక్కడెక్కడ పెట్టాల్సినవి పెట్టేసి, నెయిల్ పాలిష్లు చాలా ఎక్కువ అయిపోయినాయి అనమాట. ఇది 2 years బ్యాక్ నుంచి కూడా తీద్దాం బాగానే ఉన్నాయి అనుకుని అలా ఉంచేసాను. సో అవన్నీ తీసేసి తర్వాత ఈ WD-40 అన్న స్ప్రే ఉంటుంది కదా, ఇది రెగ్యులర్గా కూడా స్ప్రే చేస్తూ ఉంటాను అనమాట. మన ఇంట్లో ఎన్ని ఉంటాయండి, చాలా ఉంటాయి కదా ఫర్నిచరు. సో అన్ని చోట్లకి కొన్నికి ఏమవుతాయంటే తుప్పు పట్టేసి అదో రకంగా సౌండ్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ డోర్కి, ఇంకా డ్రావర్లో, ఈ ఇంచెస్కి, వీటికి అండ్ ఛానల్స్ ఉంటాయి కదా, డ్రావర్ ఛానల్స్, వీటన్నిటికీ కూడా నేను ఆ స్ప్రే వేస్తూ ఉంటాను. దానివల్ల ఏమవుతుందంటే మంచిగా కండిషన్ బాగుంటుందన్నమాట వాటి కండిషన్. సో మనం తీసుకున్నప్పుడు కూడా టైట్గా లేకుండా లూజ్ అవుతూ ఉంటాయి. సో అందుకని ఆ స్ప్రే వేస్తూ ఉంటాను. ఆ తర్వాత ఈ ర్యాక్ అంతా హెయిర్ యాక్సెసరీస్, ఇంకా ఆ దువ్వెనలో పెట్టుకునే చోట కూడా జుట్టు అది బాగా ఎక్కువ ఉంది. సో అవన్నీ కూడా తీసేసి మొత్తం నీట్గా తుడిచేసి సర్దేసుకున్నాను అనమాట. తర్వాత నెయిల్ పాలిష్ వేసుకోలేదు కదా మొన్న, నెయిల్స్ అది కూడా మెనిక్యూర్ చేసుకున్న తర్వాత, సో నెయిల్ పాలిష్ క్లీన్ చేసిన తర్వాత ఈరోజు స్నానం చేసి వచ్చేసిన తర్వాత జుట్టు అంతా కూడా మంచిగా స్ట్రైట్ చేసుకుని, తర్వాత హెయిర్ కేర్ అయిపోయిన తర్వాత నెయిల్స్ కూడా చేసుకున్నాను అనమాట. ఇలా కొంచెం మనం ప్యాంపర్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఎక్కువ పని చేసేసి అదో రకమైన స్ట్రెస్లోకి వెళ్ళిపోయి ఎంతసేపు ఇలా పని చేస్తూనే ఉంటున్నామా అన్నట్టు మనకి కూడా అనిపించకుండా ఉంటుందన్నమాట. సో తర్వాత కుక్కుబాబుని బయటికి తీసుకెళ్ళి వాడిని అంతా తిప్పేసిన తర్వాత చాలా తొందరగా చీకటి అయిపోతుందండి, అసలు తెలియట్లేదు. మధ్యాహ్నం లంచ్ అది కూడా చేసేసాను నేను. సో ఒక్కదానే ఉంటాను కదా, లంచ్ టైంలో ఏం చేస్తున్నానంటే ఈ మధ్య రకరకాల చట్నీలు చేసేసి పెట్టుకుంటే, లైక్ ఇప్పుడు లీఫీ వెజిటబుల్స్ అవి కూడా చాలా బాగుంటాయి, కొత్తిమీర చాలా బాగుంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే లసన్ చట్నీ, ఈ కొత్తిమీర చట్నీ, టమాటా కొత్తిమీర చట్నీ, పచ్చి టమాటాల చట్నీ, ఇట్లాంటివన్నీ చేసేసి పెట్టుకుంటే రెండు రకాలు. సో చట్నీలు ఎలా ఉంటాయి కాబట్టి పరాటాలు, లీఫీ వెజిటబుల్స్ కూడా చాలా ఎక్కువ బాగా వస్తాయి. పాలకూర, మెంతికూర, ఈ బత్తువ అన్న కూర ఒకటి, ఇలాంటి లీఫీ వెజిటబుల్స్ చాలా బాగుంటాయి. సో ఈ రకరకాల పరాటాలకి నేను పిండి కలిపేసి పెట్టుకుంటాను. ఈ పాలకూర, మెంతికూర, బత్తువ అన్నది పిండిలో కలిపేసి చేసుకుంటారు. మనకి మామూలుగా గోబీ పరాటా, ఆలూ పరాటా, పనీర్ పరాటా ఇట్లాంటివి స్టఫింగ్ చేసి చేసుకుంటారు. లైక్ మనం లోపల స్టఫ్ చేసి చేసుకుంటాం కదా, అలా చేసుకుంటారనమాట. సో నేను ఈ రకరకాలుగా పరాటాలు ఒకదాన్నే ఉంటున్నాను కాబట్టి ఒక పరాటా చేసుకుంటే అయిపోతుంది. సో చట్నీలు అలా ఉంటాయి కాబట్టి ఫ్రిడ్జ్లో. సో లంచ్ అయితే అలా చేశాను. ఈవినింగ్ డిన్నర్కి నేను ఏం చేశానంటే బ్లింకిట్లో కొంచెం వెజిటబుల్స్ కొన్ని రకాలు ఇక్కడ అస్తమానం దొరకవు అనమాట. నాకు ఫ్యాన్సీగా అని కాదు కానీ అన్ని రకాల వెజిటబుల్స్ వేసి రైస్ ఐటమ్స్ కానీ లేదంటే నూడిల్స్ కానీ ఇట్లాంటివన్నీ చేయటం ఇష్టం అనమాట. సో బ్లింకిట్లో బ్రాకలీ అయితే ఇక్కడ దొరుకుతుంది, బట్ బ్రాకలీ మొన్న సబ్జీ మండీలో తీసుకురాలేదు కదా, అందుకని బ్రాకలీ ఒకటి, జుకినీ అండ్ పెప్పర్స్ ఇట్లాంటివన్నీ ఆన్లైన్లో బుక్ చేశాను అనమాట బ్లింకిట్లో.
ఇంట్లో. సో అవి వచ్చేసినాయి. ఈవినింగ్ చూడండి ఎంత బాగుందో అసలు. స్కై షేడ్ చూడండి ఎన్ని రకాల కలర్లు ఉన్నట్టు అంత బాగుందంటే భలే ఉంది. సో ప్రసాద్ గారు వచ్చేసారు. సో ఈరోజు ఏం చేద్దాం అనుకున్నానంటే ఈ వెజిటబుల్స్ అన్నీ వేసి చక్కగా మష్రూమ్ ఇవన్నీ కూడా వేసి రైస్ ఐటమ్ చేద్దాము. అండ్ నా దగ్గర కొంచెం పాలకూర ఒకటి, బత్తువ ఇవన్నీ సాగు చేసిన పేస్ట్ ఉందన్నమాట. సాగ్ అంటే ఈ రకరకాల కూరలన్నీ వేసి ఒక కుక్కర్లో ఉడికించేసిన తర్వాత దాన్ని మ్యాష్ చేసి పెట్టుకుంటారనమాట. గ్రీన్ వెజిటబుల్స్ది, లీఫీ వెజిటబుల్స్ది. సో అది మనం చపాతీ పిండిలో కూడా కలుపుకోవచ్చు, ఇలా రైతా చేసుకుంటారు, ఇంకా కూరల్లో కూడా వేసుకుంటారనమాట. సో ఆ సాగ్ పేస్ట్ చేశాను కదా, దాంతో ఈ వెజిటబుల్స్ అన్నిటితో బిర్యానీ లాగా చేద్దాము అనేసి కొంచెం దమ్తో చేద్దాం బాగా అనేసి ఇట్లా వెజిటబుల్స్ అన్నీ వేసి చక్కగా చేస్తున్నాను. అయితే ఇందులో ఆ సాగ్ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం చూడండి మీరు, రైస్ క్వాంటిటీ ఈ వెజిటబుల్స్ అన్నీ వేసిన తర్వాత క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈక్వల్ పోర్షన్లో తీసుకుంటానమాట. మీకు తీయగా అయిపోతుంది అని ఏం లేదు. చక్క మీరు బిర్యానీ మసాలా వేసుకోండి. నేను ఏం చేశానంటే కరివేపాకు కారపొడి ఉంది కదా, అది కూడా చాలా ఎక్కువ వేశాను. సో దానివల్ల ఏమైంది, కొంచెం మసాలా లాగా పుల్లగా ఈ తీపి లేకుండా, ఈ వెజిటబుల్స్ అన్నీ ఎక్కువ వేసుకుంటే కొంచెం తీపిగా ఉంటుంది, అలా లేకుండా చాలా బాగా కుదిరింది. సో దమ్తో నేను ఏం చేశాను, కింద పెనం పెట్టేసి ఈ హండీని దాని మీద పెట్టేసిన తర్వాత చక్క మగ్గనిచ్చారనమాట. 3/4 కుక్ అయిన రైస్ని వేసుకుని ఈ పేస్ట్తో కలిపేసి ఒకసారి మూత పెట్టేసి చక్క దమ్మ ఉండనిచ్చాను. ఒక 15 నిమిషాల వరకు చాలా సిమ్లో పెట్టేసి ఉంచితే కనుక దమ్లో చాలా బాగా రైస్ ఉడుకుతుంది. ఈవినింగ్ టైంలో ఇలా అన్ని రకాలు వేసి మసాలాతో పాటు ఏదైనా తింటే భలే ఉంటుందన్నమాట. సో నేను ఇలా ఈవినింగ్ టైంలో రైస్ ఐటమ్ అయితే చేశాను. చాలా బాగా కుదిరింది దమ్తో. సో ఇది పెరుగు ఇంకా రైతా చట్నీతో తినేసామన్నమాట. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.